హలో. హలో నమస్కారం అండి. హలో అండి, నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు గౌతమ్ అండి. గౌతమ్ గారు ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నానండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారా? సో లైవ్ చూస్తున్నారండి? చూస్తున్నానండి. మనతో పాటు హరీష్ గారు ఉన్నారు. సో యంగ్స్టర్స్ ఎమోషనల్స్ గురించి అయితే ప్రజెంట్ టాపిక్ నడుస్తుంది. సో మీరు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడచ్చు. హలో. హలో మాట్లాడండి, సార్తో మాట్లాడండి. చెప్పండి గౌతమ్. హాయ్ సార్. హాయ్ చెప్పండి. ట్రెస్ట్ అంటే ఏం లేదు సార్, నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఎంపీసీ. ఓకే. ఎగ్జామ్స్ వస్తున్నాం కదా సార్, అంటే ఎక్కువ మైండ్ చదువుకుంటుంటుంటే తలకాయ నొప్పి ఎక్కువ వచ్చేస్తుంది సార్. అది దిమాగ్లో ఎక్కడ కూడా ఎక్కట్లేదు, అదే పోతుంది అట్టే పోతుంది. అంటే కొంచెం మైండ్ రిలీఫ్ అయ్యేలాగా ఎలా చదివితే మైండ్ లో ఉండిపోతుంది అనేది అర్థం కావట్లేదు. చదువు కొంచెం గుర్తుంటది, కొంచెం పోతుంది. రైట్, చాలా మంచి క్వశ్చన్ గౌతమ్. నేను చెప్పింది కరెక్ట్గా ఫాలో విను. ఓకే. ఎప్పుడైతే డిసార్గనైజ్డ్ థింకింగ్ ఉంటుందో, అంటే ఒక ప్లాన్ ప్రకారం నీ మైండ్ ఆలోచించదో, అప్పుడు తలనొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది చదివి. ఓకే. సో మైండ్ ఎప్పుడు ఎలా గుర్తుపెట్టుకుంటుంది? 3-4 విధాలుగా గుర్తుపెట్టుకుంటుంది. ఒకటి ఆడియో, అంటే నువ్వు ఏదైనా వింటే గుర్తుంటుంది. ఓకే. 2 విజువల్, నువ్వు ఏదైనా చూస్తే గుర్తుంటుంది. ఓకే. 3 ఎవరికైనా టీచ్ చేస్తే గుర్తుంటుంది. నువ్వు చదివింది నీకు ఒక సపోజిట్లీ ఒక చాప్టర్ చదివావు అనుకో, అది నువ్వు ఒకసారి చదివితే నువ్వు చదివింది నువ్వు విన్నందుకు నీకు కొంచెం గుర్తుంటుంది. అదే వీడియో రూపంలోనో లేకపోతే నువ్వు బొమ్మ గీసుకుని చూసావు అనుకో నీకు గుర్తుంటుంది. థర్డ్, నువ్వు ఎవరికైనా టీచ్ చేస్తే గుర్తుంటుంది. సో నువ్వేం చేయాలంటే ఈజీ పద్ధతి, ఒక రోజులో నువ్వు సపోజ్ 5 hours చదివావు అనుకో, 2 hours చదువుకి పెట్టు. మిగతా 3 hours ఎవరికైనా టీచ్ చేయడం కానీ, లేకపోతే నువ్వు బొమ్మ గీసుకుని దాని గురించి నువ్వు చదివినది బొమ్మ రూపంలో గీయాలి. ఓకే. బొమ్మ రూపంలో గీయడం మ్యాథ్స్లో చెప్తున్నా. చదివింది బొమ్మలు అంటే నార్మల్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బొమ్మలు ఉంటాయి, వేరే సబ్జెక్టులు ఉండవు కదా సార్. మ్యాథ్స్ అయినా అంటే మ్యాథ్స్ అంటే ప్రాక్టికల్ చేస్తాము మళ్ళీ. అదే ఎగ్జాక్ట్లీ. తెలుగు కానీ లేకపోతే ఇంగ్లీష్ కానీ వీటిని ఎలా డ్రాయింగ్ రూపంలో గీస్తాం సార్, గీయలేం కదా. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. సో ఒకవేళ కనుక మీకు బొమ్మలు గీయలేని సబ్జెక్ట్ ఏదైనా ఉంటే టీచ్ చేయాలి, ఎవరికైనా చెప్పాలి, కూర్చోబెట్టి అర్థం కాని వాళ్ళకి నువ్వు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అప్పుడు ఆ సబ్జెక్ట్ నీకు బాగా గుర్తుంటుంది. ఏవైతే నువ్వు రెగ్యులర్గా మర్చిపోతుంటావు, ఆర్ ఈ సబ్జెక్ట్ బాగా డ్రై ఉంది నాకు ఎక్కట్లేదు కొంచెం అని అనిపించిన టాపిక్స్ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయి. నీ ఫ్రెండ్ ఎవరినైనా పిలుచుకో, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. సో దాట్ నీకు అంటే ఇప్పుడు లాజిక్ ఇస్ చాలా సింపుల్. నీకు నేర్చుకోవాలని ఉంటే ఇవి మార్గాలు, నీవు తెలుసుకోవాలి అని ఉంటే ఇవి మార్గాలు. సో ఏం చేస్తావు, టాపిక్స్ ఏవైతే డిఫికల్ట్ ఉన్నాయో ఒక ప్లేస్లో రాసుకుని ఆ టాపిక్స్ని నువ్వు చదివి ఇంకెవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది చేసి చూడు, ఖచ్చితంగా నీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ మైండ్ని కంట్రోల్ చేసుకోవడం అనేది ఒక ప్రాసెస్. దాన్ని నువ్వు ఓన్లీ బై ప్రాక్టీస్ డైలీ 10 minutes ఒక దాని మీద నీ మైండ్ నిలబెట్టే ఒక ప్రాసెస్ తయారు చేయి. అంటే ఒక బొమ్మ కావచ్చు, ఒక దేవుడు కావచ్చు, ఒక రాయి కావచ్చు, దేని మీదైనా నీ మైండ్ని అట్లా ఫోకస్డ్గా దాని మీదే ఉంచే ప్రయత్నం చేయి. స్లోగా మైండ్ విల్ కమ్ ఇన్ టు యువర్ కంట్రోల్. ఒక రోజులో అవ్వదు ఇదంతా, 1 day హాఫ్ డేలో వచ్చేస్తుంది, మ్యాజికల్గా వస్తుంది కాదు, టైం పడుతుంది. బట్ డూ దిస్, ఒక్కసారి చేసి నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు నాకు చెప్పు. ఇంకా మ్యాథ్స్ అంటే ఇప్పుడు నార్మల్ గా మనము ప్రాక్టీస్ చేస్తాం సార్ ప్రతిసారి, అలా కాకుండా ఇంకేమైనా మెథడ్ లో మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుందా సార్? మ్యాథ్స్లో ప్రిపేర్ అవ్వడానికి నీకు నేను చెప్పిన 3 విధాలు ఉన్నాయి. దాని తర్వాత రివిజన్ ఎన్నిసార్లు చేస్తే అంత బెటర్గా దాంట్లో షార్పెన్ అవుతావు. ఓకే. అండ్ టేబుల్స్ అనేవి చాలా వరకు అండ్ ఫార్ములాలు అనేవి కూడా చాలా అంటే నాలాగా చాలా మందికి మేమైతే టేబుల్ అవి అని చెప్పేసి ఫార్ములాలని బట్టి పెట్టేస్తాము. బట్ ఒక్కొక్కసారి అవి మాకు గుర్తుండకుండా పోతుంది. వీటిని ఏ విధంగా మైండ్ లో ఉంచుకోవాలంటే ఏ విధంగా చేస్తే బాగుంటది అంటారా? వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకో. నీకు ఒక రోజులో 20 tables చదివేయాలి అని అనుకుంటే నీకు ఫస్ట్ to 5 tables గుర్తుంటాయి, తర్వాత నెక్స్ట్ 15 మర్చిపోతావు. ఓకే. అందుకని దాన్ని డివైడ్ చేసుకుని ఓవర్ 1 month పీరియడ్ డివిజన్ చేసుకుని 1 month చదివి దాన్ని 1కి 10 సార్లు రివిజన్ చేస్తే గుర్తుంటుంది. మ్యాథ్స్ అనేది ఆర్ ఇలాంటి క్యాల్కులేషన్ సబ్జెక్ట్స్ అనేవి నువ్వు ఎంత దాంతో స్పెండ్ చేస్తే నీకు అంత బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.